హాయ్ ఫ్రెండ్స్, రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెరువు గట్టుకి వెళ్ళాను. సో నా ట్రావెల్ ఎలా జరిగింది, ఇది అయ్యత్ నగరు. సో వరలక్ష్మి అయితే కొద్దిగా యాక్సెప్ట్ చేయలేదు, కానీ నేనైతే వచ్చేసిన. ఇగో నల్గొండ టు హైదరాబాద్ టు నల్గొండ. ఇక్కడ టికెట్లు అన్నీ తీసుకొని అవి టికెట్లు ఓకే అయిన తర్వాతనే అలౌ చేస్తారు. లాస్ట్ బస్సు దొరుకుతుందో దొరకదా అని కొద్దిగా భయం ఉండే, కానీ బస్సు అయితే దొరికింది. దొరికిన తర్వాత అయితే నేను మస్తు స్పీడ్ వచ్చింది బస్సు. 10 గంటల 30 నిమిషం లోపల నేను వర్షం ఏమైనా ఉందేమో అని అనుకున్నాను, కానీ వర్షం అయితే చాలనైనా నీ దర్శనం అయితే చాలా అనుకున్నాను. ఇక అంత దూరం వెళ్ళలేను కదా, టైం అయిపోయింది, మళ్ళీ అవుతుందో కాదా అని ఇంకా ఆటో అయితే ఎక్కి ఇక్కడ దిగేసి మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళడం బెటరు. ఎందుకంటే చేతగానోళ్ళు ఒక్కటే మనము మీదికి ఎక్కనీకే నడుస్తుంది. మనం ఎంగు ఉన్నాము, కింది నుంచి నడుచుకుంటూ వెళ్తేనే మనకి బెటర్గా ఉంటుంది, కొద్దిగా హెల్తీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం అనుకున్న ఏదైనా పని, అంటే నేను కోరిక కోసం అయితే కాదు, నేను ప్రతి నెల అయితే వెళ్తాను. సో దాని గురించి అయితే చెరువుగట్టుకు నాకు తెలిసిన శ్రీశైలం తర్వాత మళ్ళీ ఏదైనా శక్తిపీఠం అని అనుకుంటే వన్నడం ఓన్లీ చెరువుగట్టు. సో ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, ప్రతి పనివి అవుతుంది, అంటే ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది, మాకు నమ్మకం ఉందనే వాళ్ళే చాలామంది. సో అందువల్ల ఈ గుడివి చాలా అంటే చాలా బాగుంది, చాలా రోజు రోజుకి డెవలప్ అవుతుంది. సో ఇంకా ఆనందం అయితే చెప్పలేనంత ఉంది. సో ఫ్రెండ్స్, నేను అనుకున్నాను వరలక్ష్మి మళ్ళీ నా మీద గరం అవుతుందేమో అని అనుకున్నాను, కానీ అప్పటికీ ఇంకా వరలక్ష్మి వెళ్ళావా, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయి, నిమిషం అర్ధ గంటకి ఫోన్ చేస్తుంది. అబ్బా నాకైతే నిజంగా చెప్తున్నా, ఏంటి ఇంతగానో ఎన్నిసార్లు ఫోన్ చేయడం ఏంటి అని అనుకున్నా. లాస్ట్ 11 o'clock వరకు చేసింది, దాని తర్వాత అయితే పడుకున్నది అనుకుంటున్నా. కానీ నేను మీదికి ఎక్కిన తర్వాత చూస్తున్నా అమాస రేపు కదా అని అనుకుంటారేమో అని అనుకున్నాను, కానీ అమ్మో ఇంత పబ్లిక్ భయ్యా. 6 గంటల నుంచి అమాస స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఈరోజు 6వ తారీఖు 6 గంటలకి క్లోజ్ అవుతుంది. కానీ నిన్న మాత్రం పబ్లిక్ మాత్రం బాబా పండుకోనికి ఛాన్స్ లేదు, అంతగానం పబ్లిక్ ఉండే. కానీ లాస్ట్కి అయితే ఇంక నేను గుండం దగ్గరికి వచ్చాను. గుండం దగ్గరికి వచ్చి స్నానం అయితే చేసుకొని మీదికి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గుండంలో ఖచ్చితంగా మనం ఎక్కడ ఏం చేసినా మనకు అవసరం లేదు, కానీ ఎక్కడ ఏం చేసినా మనకి అంటే బయట కొంతమంది ఏంటంటే పచ్చి బట్టలతోనే స్నానం చేసుకొని మీదికి ఎక్కుతారు, కొంతమంది ఏమో స్నానం చేసుకొని వేరే బట్టలు వేసుకొని పోతూ ఉంటారు. దాని తర్వాత నేనైతే స్నానం చేసుకొని అయితే మనం బట్టలు అయితే మార్చుకున్నాము. ఎందుకంటే పచ్చి బట్టలతో పోవడం ఎందుకు అంటే కొంతమంది కోరికలను బట్టి, కొంతమంది అయితే కింద మెట్ల నుంచి బొట్లు పెట్టుకుంటూ వస్తుంటారు. అంటే ఎవరెవరు ఏ కోరికనైతే కోరుకున్నారో ఆ కోరిక నుంచి అలా ఇంకేం చెప్పాలో అర్థమవుతలేదు భయ్య. మీరైతే చెరువు గట్టు గురించి తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది నేను అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే లైన్ పెద్దగా ఉంది, ఎంత టైం పడుతుందో అని అనుకున్నాను, కానీ నిజం చెప్తున్నాను లైను ఎంత ఈజీ అయిందంటే 50 రూపాయల టికెట్ ఉంటుంది కదా, సరే 50 రూపాయల టికెట్ తీసుకుందాము అని అనుకుంటే లోపల పోయి చూస్తే అసలు టికెట్ కౌంటరే లేదు. అంటే 9 o'clock క్లోజ్ అంట టికెట్ కౌంటరు. సో 50 రూపాయల దర్శనం అయితే ఇది చాలా ఎంత చెప్పినా కానీ 50 రూపాయల దర్శనంలోనే ఉన్నారు. సో మనం 10 రూపాయల దర్శనం ఇది మనం పోయింది. చూస్తారుగా ఫ్రెండ్స్, నేను అనుకున్నాను అబ్బాబ్బాబ్బా అసలు ఎంత స్పీడుగా అయ్యవారిని పోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ చాలా స్పీడ్గా వచ్చాను. నేను అనుకున్నంత స్థాయికి నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, సో నేను చెప్పడంలో ఏమన్నా డల్ అవుతున్నానేమో అని అనుకుంటున్నాను భయ్యా. మీరు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, చెరువు గట్టుకు రండి. మీదనే ఇది 10 రూపీస్ది, అటు 50 రూపీస్ది. సో మనకి ఎక్కడైతే ఏంది భయ్యా, దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఇంత బాగా దర్శనం చేస్తానని అనుకోలేదు. కానీ లాస్ట్కి అయితే మీకోసం
శివలింగం అయితే ఇక్కడ పరశురాముడు స్వయంగా తపస్సు చేసి నిర్మించిన లింగం. సో ఇక్కడున్న శక్తి ఎందుకు ఇక్కడే స్పెషల్ అంటే, ఇక్కడే ఈ శివలింగం దగ్గరే కొన్ని ఏళ్ళ పాటు తపస్సు చేసిన పరశురాముడు. దాని తర్వాత అతని ఆగ్రహము తట్టుకోలేక కింద జడజలింగేశ్వర స్వామి కత్తితో, అతని దగ్గర ఉన్న గొడ్డలితో జడజలింగేశ్వర స్వామి. సో ఇలా నా దర్శనం అయితే ఇలా జరిగింది. కానీ నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్తో అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు వస్తుండే, కానీ ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ ఇండివిజువల్ అయిపోయారు. ఎవరు కాలు వస్తామని, ఇంకొంతమంది ఏమో ఏదో ఒక సాకు చెప్పి రాలేకపోతారు. సో అందరం కలిసి వస్తే ఎంత బాగుండునేమో అని అనిపించింది. కానీ నిన్న సీనన్నబి అట్లనే అన్నాడు, వస్తా అనే మూమెంట్లో లాస్ట్కి ఏమైందేమో, మళ్ళా సోమవారం వాళ్ళ పాపకి ఇక్కడే వెంట్రుకలు తీపియాలి అని అనిండే. సరేలే అని నేను డిస్టర్బ్ చేయలేదు. ప్రతిసారి వచ్చినా కానీ ఇక్కడ నేను ఈ ఫోటో అనేది చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చిందబ్బా. సో ఇలా ఫ్రెండ్స్, ఈరోజు చెరువుగట్టులో నా దర్శనం అయితే ఇంత ప్రశాంతంగా, ఎవరితో గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగిందని కోరుకుంటున్నాను. కానీ నేను అనుకున్న ఏంటంటే అంత వర్షం పడదు, అంత వర్షం లేదు కదా అని అనుకున్నాను. కానీ 12:30కి స్టార్ట్ అయితే 4:30కి వరకు కంటిన్యూగా వడగళ్ళలాగా వర్షం పడింది. నిజం చెప్తున్నాను, బాబా నాకైతే భయం వేసేసింది. అమ్మా ఇంతగానం వర్షమా ఏంట్రా బాబు అని అనిపించింది. దాని తర్వాత అయితే ఎక్కడ పనుకోవాలో అర్థమవుతలేదు. పబ్లిక్ చూస్తారా, ఎక్కడ చూడు పబ్లిక్. ఇంకా లాస్ట్కి అయితే ఒక మ్యాట్ దొరికిందంటే, మ్యాట్ అంటే కిందికి వెళ్ళే టైంలో ఒక దగ్గర అయితే మ్యాట్ ఉండే. సో అక్కడైతే స్టే చేసినాను ఫ్రెండ్స్. ఇది 4:30 గంటలు పడ్డది చూడ, 3:30 గంటలు పడ్డది అన్న వర్షం. 12 గంటలకు స్టార్ట్ అయింది, 4:30 అవుతుంది. ఇంకా వర్షం చంపుతూనే ఉంది, ఇంకా స్లోగా పడుతుంది. ఇంకా నాకైతే సీట్ దొరికిందబ్బా. అది ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే వ్యాన్లు దొరుకుతాయి, మళ్ళీ తర్వాత వ్యాన్లు దొరకవు. అదే గుడి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అసలు పొద్దుగాల ఒక సంఘటన జరిగిందబ్బా. అది ఏంటంటే, దర్శనం చేసుకొని కిందికి వచ్చేసిన 4 o'clock లేచి కిందికి వచ్చేప్పటికి 4:30 అయింది. అప్పటికి వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ ఆడనే బాత్రూమ్లలో క్లియర్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కార్ అయితే ఎక్కిన 250 అన్నారు. 250 అంటే అన్న 200కి వస్తామన్నా అంటే సరే అని 200కి ఇచ్చి ఓకే అన్నారు. దాని తర్వాత ఏమైంది, ఇక కారు చిట్యాల వరకు బాగానే వచ్చింది. ఆడ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయాడు నేను. కార్ ఆయన నుండి అన్న మేమేం సపోర్ట్ చేయలేము, మేము ఎవరు నిద్రలో వాళ్ళు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఎవరిని డిస్టర్బ్ చేస్తాం మేము. ఇక అన్న ఒక డివైడర్ ఇట్లా దాటి పోయిండు. మళ్ళీ డివైడర్ దగ్గరనే అన్నీ లారీ బస్సు అవన్నీ 2 feetలోనే ఉన్నాయి. ఆ స్టాండింగ్ డివైడర్ ఇట్లుంది, ఆ డివైడర్ ఇట్లుంది. డివైడర్ వరకు వెళ్ళి బ్రేక్ కొట్టిండు భయ్య. స్పాట్ ఇట్లా ఒకవేళ బై మిస్టేక్ ఇట్లా జరిగింటే, ఒకవేళ కారు డివైడర్ ఇక్కడ ఉంది, కార్ డివైడర్ పక్కనే లారీలు ఉన్నాయి పోతున్నాయి స్లోగా. ఒకవేళ ఇలా అనింటే కారు ఇలా లేచి ఇలా పల్టీ కొడుతుండే. ఆ టైంలో నాకు 3 నామాలు గుర్తుకొచ్చినాయి. అంటే ఆ అన్న ఏం చేసిండంటే, నరసింహస్వామిది, శివయ్యది, ఇంకా కొండగట్ట అంజన్నది, ఇంకా మన దుర్గమ్మది, వీళ్ళందరి సాంగ్స్ పెట్టుకుంటా వినుకుంటా పోయిండు. సో 3 నామాలు కలిపితే శివయ్య, నమశివాయ, నారాయణ అని ఈ పేర్లు చదువుతూ ఉంటే ఇట్లా సడన్గా బ్రేక్ కొట్టింది భయ్య. నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్గా. ఆ టైంలో నాకేమనిపించలే,
కొంతమందికి భయం అనిపిస్తుంది, కొంతమందికి ఇంకేమని అనిపించచ్చు వాళ్ళ లైఫ్లో. ఈరోజు వర్క్ ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఏం చెప్పలేదు, వైఫ్ గివి ఏం చెప్పలేదు, ఇలా జరిగిందని ఎవరికి చెప్పలేదు. అంతా దేవుడిచ్చా, మన చేతిలో ఏమని చెప్పండి, ఏమంటారు. అలా జరిగింది నా లైఫ్లో. ఆయన బతికి ఇచ్చి, అరే నీకు ఇంకా నూకలు బాకీ ఉన్నాయిరా, ఇంకా ఏగి జోగేవి చాలా ఉన్నాయిరా, ఇప్పుడే నిన్ను తీసుకోవడానికి అంత ఈజీగా లేదు అని అనుకున్నవి అంటే అన్నాడేమో అని అనిపిస్తుంది. అది ఇక అట్లనే నిద్ర 1 అవర్ అనుకున్నా. దాని తర్వాత చాలా రిలీఫ్ అయినా. ఇక ఇలా ఉన్నా. బాయ్ ఫ్రెండ్స్. ఇలా జరిగింది. ఇంకోసారి ఇలా అంటే ఇలా వెళ్ళొద్దు అంటే కారు వెళ్ళొద్దు, బస్సులోనే ఎక్కాలి, లేకపోతే ట్యాక్సీ ప్యాసింజర్లోనే ఎక్కాలి. ఈ ఓవర్ స్పీడ్లో మాత్రం ఇంకోసారి వెళ్ళొద్దని అనుకున్నా. ఇంకా వరలక్ష్మివి చెప్పలేదు. వరలక్ష్మి ఇంటికి పోతే ఎంత రియాక్ట్ అవుతుందో చూడండి. అది ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. అంతా ఆ చెరువుగట్టు మహిమ, అంతే. నాది ఏం లేదు, ఆయన దయ వల్లనే ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్నాను అంతే. బాయ్.